Hello everyone, this is Alika. Today we learn some questions on calendars. So here the question is, if today is Wednesday, what would be the day 6 days back and what would be the day 1 day after? So here question యొక్క మీనింగ్ ఏంటంటే, సో ఈరోజు వెనస్డే అయితే 6 days బ్యాక్ ఏ డే వస్తుంది, వెనస్డే నెక్స్ట్ డే ఏ డే వస్తుంది అన్నది క్వశ్చన్. సో ఇక్కడ వెనస్డేకి 6 days బ్యాక్ అన్నా 1 day ఆఫ్టర్ అయినా మనకి ఆన్సర్ థర్స్డేనే వస్తుంది. ఇక్కడ మెయిన్ ట్రిక్ ఏంటంటే, ఇక్కడ 6 days అన్నా థర్స్డేనే వచ్చింది, 1 day అయినా కానీ థర్స్డేనే వచ్చింది. ఇక్కడ ఏదైతే స్మాలెస్ట్ డిజిట్ ఉంటుందో దాని కౌంట్, సో అక్కడ మనం స్మాలెస్ట్ డిజిట్ని తీసుకొని ఈ వెనస్డేకి యాడ్ చేసి థర్స్డే వస్తుంది. ఇక్కడ 6 చేసినా థర్స్డేనే వస్తుంది, కానీ ఇక్కడ స్మాల్ డిజిట్ తీసుకున్నాం అనుకో ఆన్సర్ అన్నది ఈజీగా వస్తుంది. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే, ఇక్కడ థర్స్డేకి 3 days బ్యాక్ ఏ డే వస్తుంది అండ్ 4 days బ్యాక్ ఏ డే వస్తుందంటే, సో థర్స్డే నుండి 3 days కౌంట్ చేస్తే ఫ్రైడే, సాటర్డే, సండే, సో ఆన్సర్ ఇస్ సండే. ఇక్కడ 4 days బ్యాక్ వెళ్ళిన ఆన్సర్ సండేనే వస్తుంది, కానీ ఈ థర్స్డే నుండి బ్యాక్ వెళ్ళడం కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అదే ముందుకు వెళ్తే ఈజీగా ఉంటుంది, కాబట్టి ఇక్కడ లోయెస్ట్ నెంబర్ని తీసుకోవాలని చెప్పాను నేను. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మండేకి 5 days బ్యాక్ ఏ డే వస్తుంది, 2 days తర్వాత ఏ డే వస్తుంది అనేది క్వశ్చన్. సో ఇక్కడ లీస్ట్ నెంబర్ ఏంటంటే 2. సో మండే తర్వాత 2 days డే ఏంటంటే మండే, ట్యూస్డే, వెనస్డే. సో హియర్ ఆన్సర్ ఈస్ వెనస్డే. ఇన్ ది సేమ్ వే 5 days బ్యాక్ వెళ్ళినా కూడా మనకి వెనస్డే వస్తుంది. ఒకసారి కౌంట్ చేసి చూడండి. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి, ట్యూస్డేకి 6 days బ్యాక్ ఏ డే వస్తుంది, 1 day ఏ డే వస్తుంది అని క్వశ్చన్. సో ఫర్ లీస్ట్ నెంబర్ ఈస్ 7. సో ట్యూస్డే ఆఫ్టర్ డే వెనస్డే, సో ఆన్సర్ ఈస్ వెనస్డే. ఇన్ కేస్ ట్యూస్డేకి 6 days బ్యాక్ వెళ్ళినా కానీ వెనస్డేనే వస్తుంది ఆన్సర్. సో ఇక్కడ ఏది సమ్ చేసినా 7 వస్తుందండి, 7 వస్తుంది. 6 + 1 7, 5 + 2 7, 4 + 3 7. అండ్ ఇక్కడ 5, 6 + 1 ఆల్సో 7. 7 అంటే ఒక వీక్లో 7 days ఉంటాయి కాబట్టి దీని యొక్క సమ్ అనేది 7. సో అందుకే మనము ఎప్పుడైనా లీస్ట్ నెంబర్